హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఆరుహి ఇక్కడ కూర్చుంది అనుకుంటుందా? ఈరోజు మా స్కూల్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. హలో ఆల్. సో దిస్ ఈజ్ ఆర్ అరుహి స్కూల్ అండి. ఇది చైతన్య స్కూల్. సో ఇక్కడైతే పిల్లలు ఫాదర్స్కి వెల్కమ్ చేస్తున్నారండి. సో హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ ఫాదర్స్. బిగ్ షౌట్ అవుట్ ఫర్ దెమ్. సో ఇలా పిల్లలు వెల్కమ్ చేస్తుంటే ఫాదర్స్ ఫేసెస్లో స్మైల్ చూడండి ఎలా ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ అండి. సో అలా వెల్కమింగ్ చేస్తూ అండ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ వెల్కమ్ చేస్తూ ఉన్నారు. సో అందరూ ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఫాదర్స్ అనుకున్నారండి ఫస్ట్, మదర్స్ అనుకోలేదు. బట్ వాళ్ళతో పాటు వాళ్ళు వచ్చారు. దే వర్ వెరీ హ్యాపీ. అండ్ సో ఇక్కడైతే అందరినీ గ్యాదర్ చేసి కొన్ని అనౌన్స్మెంట్స్ ఇచ్చారండి. దెన్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఫాదర్స్కి బోర్ కొట్టకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి స్టార్టప్ ఇవ్వాలని చెప్పి దెన్ కొంచెం డ్యాన్స్ చేయించడానికి అయితే ట్రై చేశారు. మెయిన్ ఫాదర్స్ కంటే ఎక్కువ పిల్లలండి. అసలు వాళ్ళ ఫాదర్స్ ఎప్పుడు బిజీ లైఫ్లో ఎప్పుడు వర్క్ చేస్తూ అది ఇది ఫుల్ బిజీగా ఉన్న టైంలో ఇలా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్లో పిల్లలు ఫాదర్స్ అందరు కలిసి ఇలా డ్యాన్స్ చేస్తూ అండ్ వాళ్ళ ఎలా అంటే వాళ్ళేంటి అనేది కూడా తెలుస్తుందండి పేరెంట్స్కి కానీ చిల్డ్రన్స్కి కానీ. అలా కానీ పేరెంట్స్ని స్కూల్కి తీసుకొచ్చినప్పుడు అయితే పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. లైక్ వాళ్ళ ప్లే ఏరియా చూపించడం, వాళ్ళు స్కూల్ క్లాస్ చూపించడం, వాళ్ళ టీచర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, అలా బాగా అనిపించింది. అండ్ టీచర్స్ అయితే ఇలా కొన్ని సాంగ్స్ పెట్టి అయితే ఫాదర్స్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేశారు. సో ఈవెన్ ఫాదర్స్ ఆల్సో వెల్ డన్, దే డిడ్ వెరీ వెల్ అండి. బాగా ఎంజాయ్ చేశారు. ఇది ఇక్కడ చూడండి అసలుకి క్లాసికల్ చేయించడానికి ట్రై చేసినప్పుడు అయితే అసలు నవ్వలేక చచ్చిపోయాం. అసలు బాగా చేశారు, కాకపోతే గుడ్ అండి. దెన్ క్లాసెస్కి పంపించారు. ఇక్కడ ఏంటంటే ఫాదర్స్కి కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేయొచ్చు, సాంగ్స్ పాడొచ్చు అండ్ మ్యాజిక్ చేయొచ్చు అని చెప్పారు. ఇక్కడ ఒక ఫాదర్ అయితే డ్యాన్స్ చేశారు విత్ దేర్ కిడ్. అండ్ మా హస్బెండ్ అయితే సాంగ్ పాడారండి. సో ఇదైతే నేను ఆల్మోస్ట్ మా మ్యారేజ్ అయ్యి వెడ్డింగ్ అయ్యి 7 years అండి. ఆఫ్టర్ 7 years స్టేజ్ పైన ఇలాగా ఒక అంతమంది ముందు ఒక సాంగ్ పాడడం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్లీ సింగింగ్ అంటే బాగా ఇష్టం తనకి, బట్ ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు టు సింగ్ అయినా. సో ఆరుహి స్కూల్ ఫాదర్స్ డే వల్ల సో ఇదైతే ఇవాళ పాసిబుల్ అయింది. సో బాగా పాడాడండి. ఆరుహి వాజ్ వెరీ హ్యాపీ. మెయిన్గా అయితే ఆరుహి చాలా హ్యాపీగా ఉండింది. నేను కూడా ఫస్ట్ టైం కదా, సో ఎంజాయ్ చేశాను. తను అలా సాంగ్ పాడడం అయితే వచ్చాక ఎలా పాడాను ఓకేనా అని అడిగారు. బట్ నో, సూపర్గా పాడావు. యూ కెన్ కంటిన్యూ, ఇలా పాడుతుంటే నీకు బయటకు వెళ్ళాక ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది ఏదో మోటివేట్ చేశాము. అండ్ ఇంక ఈ ఫాదర్ వచ్చేసి అయితే ఫాదర్స్ డేకి ఒక సాంగ్ డెడికేట్ చేశారండి నాన్నకు ప్రేమతో. వెరీ గుడ్ అనమాట. నాకు బాగా అనిపించింది అతనంతకత ఇనిషియేట్ తీసుకొని వచ్చి నేను పాడతాను అనడం. అండ్ ఇంకా చిల్డ్రన్తో కొంతమంది మీ ఇష్టం ఉంటే చెయ్యొచ్చు అని చెప్తే పిల్లలు వచ్చి కొంతమంది పార్టిసిపేట్ చేశారు. అండ్ ఆరువి కూడా ఒక సాంగ్కి కొద్దిసేపు అనమాట స్టార్ట్ చేసింది, డ్యాన్స్ చేసింది, బాగా చేసింది. వాళ్ళ టీచర్స్ అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారండి. అండ్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది, వెరీ గుడ్ అనమాట. గుడ్ అని అది ఇదని బాగా మెచ్చుకున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ సో విస్ క్లబ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో పీపీటీ ఇచ్చారు అండ్ విస్ క్లబ్ ఏంటంటే రీసెంట్లీ చైతన్యలో స్టార్ట్ చేశారు రోబోటిక్ అండ్ లాజికల్ థింకింగ్ కోసం. సో మేము జాయిన్ చేసామండి. ఫస్ట్ సెకండ్ క్లాస్లోనే జాయిన్ చేస్తే లాజికల్ థింకింగ్ పెరుగుతుంది అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది రోబోటిక్స్ పైన అనే మెయిన్ ఇంటెన్షన్తోనైతే ఇందులో జాయిన్ చేశాము. ఇట్ ఈస్ వెరీ నైస్ అండి. పీపీటీలో మాకు క్లియర్గా అర్థమైంది. అండ్ ఫైనల్లీ అయితే ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ద స్కూల్ అనమాట. సో మీకు చూపించాలని చెప్పి వీడియో అయితే తీశానండి. సో ఇది చాలా అంటే చాలా పెద్ద స్కూల్ అండి. ఎంత ప్రశాంతంగా పీస్గా ఉంటుందంటే అంత పీస్గా ఉంటుంది. చాలా పెద్ద స్కూల్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 7 acresలో ఉందండి. చాలా అంటే చాలా మెయిన్ మేము ఇందులో జాయిన్ చేసింది మాకు దగ్గర అవుతుంది. అండ్ ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత కామ్గా ఎంత బాగుందో. పిల్లలు చదువుకోవడానికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అందుకే మెయిన్ రీజన్
ఇందులో జాయిన్ చేసింది అందుకేనండి. సో చూడండి ఎంత లాంగ్ వే ఉంది, చాలా అంటే చాలా పెద్ద స్కూల్. సో ఇదనమాట ఎంట్రన్స్. దిస్ ఈజ్ చైతన్యాస్ ఎంట్రన్స్ అనమాట. ఇందులో ఇక్కడ నుంచి దాదాపు ఆ లాస్ట్ ఎండ్ వరకు మీకు చెప్పినట్టు 7 ఎకర్స్ ఉంటుందండి. ఇక్కడ బోర్డు ఉంటుంది చూడండి, శ్రీ చైతన్య ఫ్యూచర్ పాత్వేస్ అని. సో వెరీ నైస్ అండి. మెయిన్ మాకేంటంటే ప్లేస్ బాగా నచ్చింది. చిల్డ్రన్ మెయిన్ స్కూల్లో రోడ్కి ఉంటుంది కదండి, అలాంటి స్కూల్స్ నాకు అస్సలు నచ్చవండి. ఇలా ప్లే ఏరియా ఉండి అంత కామ్గా ఉంటేనే నాకు బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అక్కడి వరకు చాలా చాలా స్పేస్ ఉంటుంది అండ్ రోడ్ కూడా చాలా వైడ్ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.